హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా శాండ్విచ్ని తిలకించండి. తప్పకుండా మేము తయారు చేసే వీడియోని ప్లీజ్ చూస్తున్నారు కదండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అయినా కూడా టేస్టీ హెల్తీ శాండ్విచ్ అండి. తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదండి. బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదా, కొద్దిగా జామ్ అండి, ఫ్రూట్ జామ్, షుగర్, బ్రెడ్ స్లైసెస్ అండి, ఇక కాచి చల్లార్చిన పాలండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ 2 బ్రెడ్ స్లైసెస్తో శాండ్విచ్ తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ శాండ్విచ్ని తయారు చేద్దామండి. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదండి. ఈ జామ్ని ఒక స్లైస్ మీద ఏ విధంగా అప్లై చేసామండి. ఇక సెకండ్ స్లైస్ మీద ఈ పాలపైన మీగడనండి కొద్దిపాటి మీగడ తీసేసి రెండో స్లైస్ మీద ఈ విధంగా అప్లై చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పాల మీగడని రెండో స్లైస్ మీద అప్లై చేసామండి. రెండు స్లైసెస్ని ఈ విధంగా క్లోజ్ చేసేద్దామండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టామండి. అదేనండి పెనం అండి. కొద్దిపాటి ఘీ యాడ్ చేద్దామండి ఈ పెనం మీద. ఇక 2 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా వేడి పెనం మీద పెట్టేద్దామండి. కొద్దిగా మరీ ఎక్కువ లేకుండా కొద్దిపాటిగా ఘీని యాడ్ చేసామండి ఈ బ్రెడ్ స్లైసులకి. రెండో వైపు కూడా ఈ విధంగానే ఘీ యాడ్ చేద్దామండి. ఈ విధంగా లో ఫ్లేమ్ మీద మన ఈ స్లైస్లో ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. హై ఫ్లేమ్ పెట్టకుండా ఇలా లో ఫ్లేమ్ మీద ఈ స్లైస్ని ఫ్రై చేస్తున్నామండి.
కొద్దిపాటి షుగర్ అండి. ఈ విధంగా యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా ఈ షుగర్ని ఈ స్లైస్లో చక్కగా రిసీవ్ చేసుకునేయండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము ఈ విధంగా తయారు చేస్తున్నామండి. ఇంకా వెరైటీస్ ఏమైనా ఉండొచ్చేమో, కానీ మాకు తెలిసిన వెరైటీతో మేము చేస్తున్నామండి. మా వ్యూవర్స్ మా వీడియోని తప్పకుండా తిలకించాలండి. ఇక కాచిన పాలని, కొద్దిపాటి పాలని దీని మీద యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ అండి. కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం కొద్దిపాటి యాడ్ చేశానండి. చూస్తున్నారు కదండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చూస్తున్నారు కదండి. ఒకవైపు జామ్ రాసామండి, ఫ్రూట్ జామ్. రెండో వైపున కొద్దిగా పాల మీగడ 2 స్లైసులు కలిపేసి ఈ విధంగా పెనం మీద 1 నిమిషం పాటు అటు ఇటు ఫ్రై చేసి, నెక్స్ట్ గీతో అటు ఇటు కొద్దిగా అప్లై చేసి ఫ్రై చేసామండి. ఆ తర్వాత కొద్దిగా షుగర్ యాడ్ చేసామండి. షుగర్ యాడ్ చేశాక 1 నిమిషం 2 నిమిషాల తర్వాత కొద్దిగా మిల్క్ని యాడ్ చేసామండి. చూస్తున్నారు కదండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి వ్యూవర్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.